కోహ్లీ, ధోని ఈ ఇద్దరు ఒక విషయంలో అదృష్టవంతులు. వాస్తవంగా మంచి హార్డ్ వర్కర్లు. కూల్‌గా ఉంటూ చిట్ట చివరిదాకా 2 వరల్డ్ కప్పులు గెలిచిన వాడు ధోని అయితే, అదే సందర్భంలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు సక్సెస్ కాకపోయినా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్‌తో మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడినటువంటి వ్యక్తి కోహ్లీ. కానీ వాళ్ళ దురదృష్టము ఒక రకంగా అదృష్టం. వరల్డ్ కప్‌లో అంతకుముందు ఏదైతే 2011లో గ్రూప్ స్టేజ్‌లో, సూపర్ 8 స్టేజ్‌లో, సెమీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా సరైనటువంటి స్థాయిలో ఆడలేదు ధోని. అందరూ దాని ఇంపాక్ట్‌నే తిట్టుకుంటా వచ్చారు. కెప్టెన్‌గా ఉన్నాడు, సరైనటువంటి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేదని. కానీ ఫైనల్ మ్యాచ్‌లో 91 రన్స్ చేయడం ఒక ఎత్తు, లాస్ట్ బంతికి 6 కొట్టి తద్వారా ఉన్నటువంటి ఆ బ్యాడ్ నేము చెడగొట్టేసుకున్నాడు. ఏకంగా కప్పు చేతపట్టి వరల్డ్ కప్పు భారతదేశానికి ఇచ్చి ఇది గొప్ప సక్సెస్ అన్నటువంటి చూపించాడు. T20 వరల్డ్ కప్పు సాధించి చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ నిన్న కోహ్లీ అంతే. చాలా రోజుల నుంచి దాదాపు T20 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అన్నటువంటి విమర్శ ఉంది. నిన్న వరుసబెట్టి వికెట్లు పడిపోతుంది. రోహిత్ శర్మ అవుట్ అవ్వడం, పంత్ అవుట్ అవ్వడం, సూర్యకుమార్ యాదవ్ ఇట్లాగా అందరూ అవుట్ అవుతున్నటువంటి దశలో నిలబడి ఆడటం, 50 పరుగుల దాకా ఒక రకంగా జిడ్డుగా ఆడాడన్నటువంటి పేరున్న రాహుల్ ద్రావిడ్ లాగా నిలబడ్డాడు. ఆ తర్వాత బాధ వదిలిపెట్టాడు. అది ఒక రకంగా హై స్కోర్ వైపుకి వెళ్ళడం వలన ఒక రకంగా బలమైనటువంటి స్కోర్ అయింది. సౌత్ ఆఫ్రికాని దెబ్బ కొట్టడానికి అది ఉపయోగపడింది. ఓవరాల్‌గా టోటల్‌గా 76 రన్స్ కొట్టి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా చూస్తే అందుకే ఇద్దరు కూడా చిట్ట చివరి మ్యాచ్‌లో ఆడి ఘన విజయాన్ని సాధించి పెట్టారు.